నమస్తే. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలోని భూపయ్య అగ్రహారం డీబీసీసీ బ్యాంకు ఆవరణలో ఏపీ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. సమ్మెకు ఉభయ గోదావరి జిల్లాల మాజీ ఎమ్మెల్సీ ఈళ్ల వెంకటేశ్వరరావు మద్దతు తెలిపారు. దశాబ్దాలుగా సమస్యలు పరిష్కారం కాకపోవడం బాధాకరమని, సహకార ఉద్యోగులపై వివక్ష తగదని అన్నారు. ఎందుకనంటే దశాబ్దాల తరబడి వీళ్ళు అనేకమైనటువంటి ధర్నాలు, విజ్ఞప్తులు, ప్రాతినిధ్యాలు అనేవి చేశారు. అయినా ఏ ఒక్క సమస్యని ఈ అధికారుల స్థాయిలో సమస్య కావచ్చు, ప్రభుత్వాలు పరిష్కరించాల్సిన సమస్యలు కావచ్చు, ఇవేమీ కూడా పరిష్కరించడం లేదు. సహకార ఉద్యోగుల పట్ల ప్రభుత్వం ఈ వివక్షత సరికాదని చెప్పదలిచింది. డిసెంబర్ 6 నుంచి నిరంతరంగా నిరాహార దీక్షలు, అసెంబ్లీ ముట్టడి, రిజిస్టర్ ఆఫీస్ ముట్టడి, అనేక ముట్టడి కార్యక్రమాలు, రిలే నిరాహార దీక్షలు ధర్నా చౌక్ లో కూడా చేయడం జరిగింది. ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పిన ప్రభుత్వం ఒక కంటి తుడుపు చర్యగా ఒక జీవో పాస్ చేసింది. జీవో నెంబర్ 114 పాస్ చేసింది. ఆ 14 చేసి ఒక కమిటీ వేసి ఆ కమిటీని 4 నెలల తర్వాత రిపోర్ట్ ఇవ్వమని చెప్పింది. ఆ కమిటీలో కూడా మాకు అనుకూలమైన అంశాలు అయితే ఏమీ లేవు. రాష్ట్ర మంత్రివర్యులు కూడా, సహకార మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు కూడా పిలిచి ఏలూరు జిల్లాలో కూడా ఉగాది నాటికి టిడ్కో ఇండ్లు లబ్ధిదారు